హిందువులుగా మన పిల్లలకి గుడిల గురించి చెప్పేటప్పుడు గర్భగుడి పైన ఉన్న విమానం గురించి తప్పకుండా చెప్పాలి. ఈ విమానం అనేది స్వామివారి స్వరూపం. ఆ విమానంలో ఉన్న ప్రతి ఒక్క భాగం స్వామివారి శరీరంలో ఉన్న ఒక భాగం. ఇలాగ మనం చెప్పిన తర్వాత మా వైయక్తిక అనుభవం ఏంటంటే, ప్రతిసారి గుడికి వెళ్ళేటప్పుడు ఆ విమానం చూసి అక్కడ చూడు స్వామివారి ముఖం, ఇక్కడ చూడు స్వామివారి కాలు అని పిల్లలకి గుడిల మీద ఆసక్తి ఇంకా నమ్మకం పెరుగుతుంది. దీని గురించి ఒక చిన్న వీడియో. ఇప్పుడు ఈ మొత్తం ఉంది కదా, దీని పేరేంటి? విమానం. ఓకే. సో హవిషు, విమానంలో ఎంత అంగాలు ఉంటాయి? 6. ఓకే, ఇప్పుడు ఒకటొకటిగా చూద్దాం. స్కంద, దీనికి పేరేంటి? కలశం. ఓకే, వెరీ గుడ్. కలశం అంటే ఏంటి? క్యాప్. ఎవరిది? శివుడి క్యాప్. ఓకే. స్కంద, దీనికి పేరేంటి? ఇది కలశం. కలశం కింద ఉండేది పేరేంటి? శిఖరం. వెరీ గుడ్. శిఖరం అంటే ఏంటి? ఫేస్. ఎవరిది? ఓకే. స్కంద, ఇక్కడ చూడు, ఇది లోపల వెళ్తుంది కదా, దీనికి పేరేంటి? గ్రీవం. గ్రీవం అంటే ఏంట్రా? నెక్. వెరీ గుడ్. స్కంద, దీనికి పేరేంటి? షోల్డర్. ఇంకొక పేరు ప్రస్తరం. ప్రస్తరం అంటే ఏంటి? భుజం. వెరీ గుడ్. స్కంద, దీనికి పేరు? బిట్టి అంటే ఏంటి? ఆర్ బాడీ. స్కంద, లాస్ట్ ఇది ఏంటి? అధిష్టానం. అది కాలు. ఓకే. సో కలశం, ఇంకా శిఖరం, నువ్వు చెప్పు. వెరీ గుడ్. Very good. So 6 parts of a vimanam.